నాన్న, మకర సంక్రాంతి అంటే ఏమిటి? మకర అని ఎందుకు చెప్తారు? మకర సంక్రాంతి ఈరోజు సంక్రాంతి పండుగ కదా. మనకు ఈ సంక్రాంతి అనేది సౌరమానంలో వచ్చే పండుగ. అంటే ఈ సంక్రాంతి వచ్చేసి సూర్యుడు గమనం, అంటే సూర్యుడు తిరిగేదాన్ని బట్టి వస్తుంది. నిజానికి మనకు సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి, కానీ మనం చేసుకునేది ఒకటే చేస్తాం, మకర సంక్రాంతి. మనకు ఎన్ని రాశులు ఉన్నాయి? 12 రాశులు ఉన్నాయి. మేషరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఇట్లా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి పోయినప్పుడు ఆ సంక్రాంతి అని అంటారు అనమాట. అట్లా సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు దాన్ని మకర సంక్రాంతి, మకర సంక్రమణము అంటారు. ప్రతి నెల సంక్రాంతి వస్తుంది, కానీ ఈ మకర సంక్రాంతిని, ఇప్పుడు మకర సంక్రాంతిని ఎందుకంటారు తెలిసింది కదా, మకర రాశిలోకి సూర్యుడు వస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. మనం కానీ అన్ని సంక్రాంతులు వస్తుంటే ఈ ఒక్క సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము, ఎందుకు ముఖ్యం ఇది అంటే, ఈ రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది, పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అందుకోసం ఈ మకర సంక్రాంతిని అందరూ ముఖ్యంగా జరుపుకుంటారు. సరేనా? అలాగే.